Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ప్రైవేటు పాఠశాల ధీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు కావచ్చు, అలాగే ప్రభుత్వ పాఠశాల చదువుతున్న నిరుపేద కుటుంబాల విద్యార్థులు కూడా 10th క్లాస్లో అలాగే ఇంటర్మీడియట్లో కూడా తన సత్తా చాటారని చెప్పుకోవచ్చు. గత 10th క్లాస్ రిజల్ట్ అలాగే ఇంటర్మీడియట్ సంబంధించిన రిజల్ట్ కూడా గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులు కూడా తమ నైపుణ్యాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ఏదైతే ప్రైవేటు పాఠశాల ధీటుగా సంబంధించిన వాళ్ళు 10వ తరగతి కావచ్చు, ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఉన్నత అధికారులు కలెక్టర్ కావచ్చు వారిని కలిసి వాళ్ళకి సన్మానించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని? అంటే మా పిల్లలకి ఇది ఒక మంచి ఇది ఏంటంటే వాళ్ళ కార్పొరేట్ కాలేజీలోనే మాకు ప్రైవేట్ కాలేజీలలో బాగా డబ్బులు పెట్టేసి చదువుకోవాలి అనేది వాళ్ళకి ఆ ఉద్దేశం కలగకుండా మేము కూడా దేనికి మేము అందరికంటే మించిపోతాం అనే వాళ్ళకి ఒక మంచి భావన కలిగేటట్లు ఈ విజయం మేము అనుకుంటున్నాము. పిల్లలకి అందరికీ ఇది ఒక మంచి ఉపోద్ఘాతం లాగా మంచి పిల్లలకి అవేర్నెస్ కల్పడం. ఎందుకంటే మా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో మా గవర్నమెంట్ హాస్టల్లో చదివినటువంటి విద్యార్థులకు కూడా మేము మంచి చదువుకుంటాము, మాకు మంచి క్రమశిక్షణ ఉంది అని చెప్పేసి ఇదే విధంగా చదువుకుంటే మేము కార్పొరేట్ కాలేజీకి ధీటుగా మేము సాధిస్తామనేది వాళ్ళకి ఒక నమ్మకం కలిగించడం జరుగుతుంది. ఈ విధంగా చదివితే పిల్లలు ఖచ్చితంగా మనం కార్పొరేట్ కాలేజీలోనే కాకుండా పెద్ద పెద్ద ఫీజులు కట్టిన వాళ్ళతో పాటు వాళ్ళకంటే మించిపోయేటట్లుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో ఎంతమంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు? ఇంటర్ కావచ్చు, అలాగే 10వ తరగతి విద్యార్థులు మీ రెసిడెన్షియల్ హాస్టల్ కావచ్చు, గురుకుల పాఠశాలలో అయితే 100% మొత్తం ఎస్ఎస్సీలో అందరు పాస్ అవ్వడం జరిగింది. మా బీసీ హాస్టల్స్లో అంటే నా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివి మన హాస్టల్ వచ్చి నివసించే పిల్లలకు మాత్రం మేము 92% మా పిల్లలు సాధించడం జరిగింది. మిగతా పిల్లలకి ఏంటంటే కొద్దిగా బేసిక్ లేకపోవడం వల్ల జరిగింది. అదే మేము ట్యూటర్లు పెట్టేసి కూడా పిల్లలందరికీ నెక్స్ట్ టైం కూడా 100% హాస్టళ్ళు మరి గురుకుల పాఠశాలలు కూడా మొత్తం టోటల్గా 100% వచ్చేటట్లుగా ప్రయత్నిస్తాము. ప్రస్తుతంగా అయితే మంచి రిజల్ట్ వచ్చిందని భావిస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే మా పిల్లలు గురుకులలో చదివిన పిల్లలు ఎంసెట్లో కూడా మంచి ర్యాంకులు వచ్చినాయి. కొందరికి ఈ ఎంసెట్ రాసేసిన పిల్లలకి మళ్ళీ మా రెసిడెన్షియల్ స్కూల్లో కాకుండా మా హాస్టల్లో మామూలుగా చదివిన పిల్లలకు కూడా వాళ్ళు కూడా మంచిగా కష్టపడి చదివారు. మా సిబ్బంది చాలా కష్టపడి వాళ్ళకి ప్రతి క్షణం కనిపెడుతూ ఉంటూ అంటే కార్పొరేట్ కాలేజీలో ఫీజులు కట్టి తల్లిదండ్రులు ఏ విధంగా చదివిస్తున్నారో అదేవిధంగా మా పిల్లలు కూడా ఎలా చదవాలి అనేది మా ప్రిన్సిపాల్స్ స్కూల్ టీచర్స్లో వాళ్ళ కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళతో పాటు పిల్లలకి ఏ విధమైన మెటీరియల్స్ కావాలో అవన్నీ కూడా టైం టు టైం అందిస్తూ పిల్లలకు మంచి ఉత్తమ ఫలితాలు అందించడానికి సాయం చేశారు. అదేవిధంగా మా పిల్లలు కూడా చాలా కష్టపడి మంచి మార్క్సులు తెచ్చారు. ఇదే విధంగా చదివితే మనం గవర్నమెంట్లోనే మళ్ళీ మంచి పర్సెంటేజ్తో సాధిస్తామనేది అందరికీ నమ్మకం కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. మీరు చెప్పండి మేడం, ప్రభుత్వ పాఠశాలలు అలాగే రెసిడెన్స్ గురుకుల పాఠశాల అంటే చదువు ఉండదు, ఎలాంటి వసతులు ఉండవని ఒక నాదులు ఉండేది. ఈరోజు ఈ ఫలితాలను చూసి ఎట్లా అనిపిస్తుంది? నమస్తే సార్, నమస్తే అందరికీ. నేను ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్ కన్వీనర్ మహబూబ్నగర్, సుగుణశ్రీ నా పేరు. మా దగ్గర ప్రైవేట్ పాఠశాలలకు కళాశాలలకు ధీటుగా మంచి విద్యా బోధన జరుగుతుంది, మంచి క్రమశిక్షణతో కూడినటువంటి బోధన జరుగుతుంది. మా దగ్గర సార్ 100% రిజల్ట్ వచ్చింది. తర్వాత మా అమ్మాయి 10th 579 మా టాపర్, తర్వాత 985 ఇంటర్మీడియట్ టాపర్ ఎంపీసీ, 983 బైపీసీ టాపర్. ఇక్కడ ఏంటంటే మరీ ముఖ్యంగా ఒక ఇంటర్మీడియట్ తీసుకున్నట్టయితే ఓన్లీ అకాడమిక్ సైడు ఐపీఈ ఒక్కటే పాస్ కావడం కాకుండా వాళ్ళకి ఎంసెట్ నీట్ కోచింగ్ కూడా ఉంటుంది, ఐఐటి కోచింగ్ కూడా. ఈ సంవత్సరం ముఖ్యంగా సిఓఈ కాలేజెస్ ఒక 10 ఎక్స్ట్రా మా సెక్రటరీ సార్ గారు స్టార్ట్ చేసిర్రు. అక్కడ మన కార్పొరేట్ లెవెల్లో వాళ్ళు ఎట్లయితే ఐపీఈ ఒక్కటే కాకుండా ఎంసెట్ నీట్ ఐఐటికి కూడా కోచింగ్ ఇస్తారో అదే ప్లాన్లో మేము కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా మా దగ్గర మంచి విద్యాబోధన జరుగుతుంది, మంచి సీట్లు రావడం జరుగుతుంది. కనుక మిగతా వాళ్ళు కూడా యూజ్ చేసుకోండి. ఈసారి ఎగ్జామ్ లేదు, ఎప్పుడైనా ఆర్జేసీ సెట్ ఉండేది మాకు ఇంటర్మీడియట్లో జాయిన్ కావడానికని. ఈసారి 10th మార్క్స్ బేస్ మీదనే ఇవ్వడం జరుగుతుంది. వీలైనంత వరకు అందరూ ఈ విద్యావకాశాన్ని వినియోగించుకొని ఐపీఈలతో పాటుగా ఎంసెట్ నీట్ ఐఐటి ర్యాంక్స్ కూడా సాధిస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా అటువంటి ప్లాన్ ఉంది మా దగ్గర. ఇంకా మీరు అప్లై చేసుకోవడానికి కూడా టైం ఉంది. మీ సేవలో
మీ హాల్ టికెట్ నెంబర్ ఇప్పుడు సర్టిఫికెట్ కూడా వచ్చింది కదా, ఎస్ఎస్సి మేమో వచ్చింది, దాన్ని బట్టుగా మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. మా పిల్లలు మా దగ్గర మంచి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తారు. అదేవిధంగా వీలైనంత మంది ఎక్కువగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా గురుకుల పాఠశాలలు కావచ్చు, రెసిడెన్షియల్ హాస్టల్స్ కావచ్చు, మిగతా అన్ని వసతులు కల్పించింది. కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచారు. ఇవన్నీ చేయడం వలన ఈ ఫలితాలు వచ్చాయి అనుకుంటారా? ఖచ్చితంగా కొంత ఎఫెక్ట్ ఉంటుంది సార్. దేనికైనా కూడా కొంచెం వసతులు ఇంకా పెరిగినాయి, మంచిగానే ఉన్నాయి ఇదివరకు కూడా, కానీ ఇంకా కొద్దిగా మెరుగైన అవకాశాలు పిల్లలకు కలిగినాయి. దానికి కూడా కొద్దిగా అవకాశం ఉంది ఫలితాలు పెరగడానికి. ఇక ముందు కూడా ఇదే విధంగా మేము మంచి ఫలితాలను సాధిస్తామని ఆశిస్తున్నాం. రైట్. మన దగ్గర కొంతమంది విద్యార్థులను వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడ ఏ హాస్టల్లో ఏ గురుకుల్లో మీరు చదువుతున్నారు? మీకు మార్కులు ఎన్ని వచ్చినాయి? సార్ నా పేరు శివాని. నేను హన్వాడ ఎంజేపీ స్కూల్లో చదువుకున్నాను. నాకైతే 570 మార్క్స్ వచ్చినాయి. 95%తో నేను పాస్ అయ్యాను. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మేము కూడా మా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా చదువుకొని మన ఎంజేపీ సొసైటీకి మంచి పేరు తెస్తాను. ఇంకా అంటే మీ అక్కడ ఎట్లా ఉంది బోధన? టీచర్లు కానీ చెప్పడం లాంటి, అంటే ప్రభుత్వ సంబంధించిన హాస్టల్స్ స్కూల్స్ అంటే ఎవరు పట్టించుకోరని ఒక పేరు ఉండేది. ఎట్లా ఉండే బోధన? ఎట్లా ఉండే? నువ్వు 10వ తరగతి పాస్ అయితే అనుకున్నావా? లేదు సార్, నేనైతే పాస్ అయితే అనుకున్నాను. అక్కడ ఎడ్యుకేషన్ కూడా అంత మంచిగా ఉంటుంది. మేడం వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మా దగ్గర. డిసిప్లిన్ కూడా చాలా చక్కగా నేర్పిస్తారు మేడం వాళ్ళు. ఎడ్యుకేషన్ చాలా మంచిగా ఉంది. దాని గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. చెప్పండి, మీరు టాపర్గా నిలిచారు పాలమూరు జిల్లాకు, ఎట్లా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదంతా మేము ఇంత స్కోర్ చేయడానికి కారణం మెయిన్గా మా టీచర్స్ మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైనా మా హాస్టల్లో డిసిప్లిన్, ఎడ్యుకేషన్ ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇంకా మా టీచర్స్ ప్రతి ఒక్క దానికి ఆబ్జెక్టివ్స్తో పాటు ప్రతి ఒక్కటి మాకు వేరే పేపర్స్ అయినా బయట నుంచి కూడా తెచ్చి మా కోసం మమ్మల్ని చాలా ప్రిపేర్ చేయించారు. వీళ్ళందరి సపోర్ట్ కారణంగానే మేము ఇంతగానం స్కోర్ చేయగలిగినాం. తొమ్మిన కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి గురుకులు కావచ్చు, రెసిడెన్షియల్ హాస్టల్ కావచ్చు, అలాగే కస్తూర్బాకి సంబంధించిన విద్యార్థి నిరుపేద కుటుంబాలకు టాపర్గా నిలిచారు. అయితే 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ సంబంధించిన ఉపాధ్యాయులు బోధించడం వల్ల మీ ఈ స్థాయికి వచ్చామని చెప్పి, ఈ ర్యాంకులు తెచ్చుకున్నామని చెప్పి వాళ్ళు తెలియజేసిన పర్సన్ కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు కావచ్చు, రెసిడెన్షియల్ హాస్టల్, కస్తూర్బాకి సంబంధించిన ఎలాంటి వసతులు గతంలో లేకుండేది. ఇప్పుడు అన్ని కాస్మెటిక్ ఛార్జ్ పెంచడం, దాంతోపాటు కావాల్సిన విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడం వల్లనే మేము ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఈ ర్యాంకులు రాబోయే రోజుల్లో కూడా మిగతా ఈ ర్యాంకులు కూడా విజయం సాధిస్తామని చెప్పి విద్యార్థులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింగ్ రెడ్డితో రామకొండ ఆటి, మహబూబ్ నగర్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.